ఇక గ్రూప్ 1 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించడంతో టీజీపీఎస్సీ తదుపరి యాక్షన్కు రెడీ అవుతుంది. హైకోర్టు కాపీ అందాక ఈ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకునుంది. ఇప్పటికీ గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్ దిశగా అడుగులు వేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ అందిస్తారు. హేమ చెప్పండి, అటు గ్రూప్ 1 కి సంబంధించి తదుపరి యాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు, డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి గ్రూప్ 1 అభ్యర్థులు కానివ్వండి, లేదంటే గ్రూప్ 1 పరీక్ష రాసినటువంటి వాళ్ళంతా కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అసలు ఎలాంటి నిర్ణయం హైకోర్టు తీసుకోబోతోంది, సేమ్ టైం హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు పైన టీజీపీఎస్సీ ఎలా ముందుకు వెళ్ళబోతోంది అంటూ కూడా ఎంతోమంది విద్యార్థులు వేచి చూశారు. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1 అనేది మొత్తం కూడా గ్రూప్ 1కి సంబంధించి అటు పరీక్షలు కానివ్వండి, వైద్య పరీక్షలు కానివ్వండి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి అన్నీ అయిపోయి కేవలం రిక్రూట్మెంట్ మాత్రమే బాకీ ఉంది. ఈ లోపే పిటిషన్ని సుదీర్ఘంగా విచారించినటువంటి హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక 15 రోజుల క్రితం ఒక తీర్పునిచ్చింది. ఏదైతే రీవాల్యుయేషన్కి సంబంధించి పిటిషన్ దాఖలైందో దాన్ని సుదీర్ఘంగా విచారించిన తర్వాత వీలైతే మొత్తం ఎవరైతే అభ్యర్థులు 21,000 మంది అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే రీవాల్యుయేషన్కి అప్లై చేశారో వీలైతే మొత్తం రీవాల్యుయేషన్ చేయాలి. ఒకవేళ పాసిబుల్ కాకపోతే పరీక్షలు రద్దు చేసి మళ్ళీ పరీక్షలు పెట్టాలి అంటూ కూడా తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా కమిషన్ సుదీర్ఘంగా చర్చలు జరిపి తమ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్ని బేస్ చేసుకొని నేరుగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళింది. ఇక డివిజన్ బెంచ్ ఈరోజు ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా విచారించి ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కాసేపటి క్రితం సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ కూడా తీర్పు ఇవ్వడం ప్రస్తుతం టీజీపీఎస్సీ కమిషన్కి సేమ్ టైం విద్యార్థులందరికీ కూడా ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఇక తదుపరి ఏ విధంగా టీజీపీఎస్సీ కమిషన్ ముందుకు వెళ్ళబోతోంది అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికీ కేవలం డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని కేవలం సస్పెండ్ చేసింది. పూర్తి విచారణ కూడా అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం గ్రూప్ ఏదైతే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి కమిషన్ చివరి దశ అయినటువంటి రిక్రూట్మెంట్ కానివ్వండి, లేదంటే ఆర్డర్ కాపీ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది, ఇష్యూ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఇంకా తీర్పు అనేది పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా వేచి చూడాలి అంటూ కూడా కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మొదటిగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుకి అసలు మొత్తం కూడా తీర్పు అంతా కూడా తప్పుగా ఉంది. అండ్ కమిషన్ దగ్గర తీర్పుని సవాల్ చేసేటటువంటి గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని తీసుకొని అటు రీవాల్యుయేషన్కి వెళ్ళినా, పరీక్షలు రద్దు చేసినా పెద్ద ఎత్తున విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇఫ్ రీవాల్యుయేషన్కి వెళ్తే ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయంటూ కూడా భావించింది కమిషన్. ఇందులో భాగంగానే సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. ఒకవేళ డివిజన్ బెంచ్లో కూడా సానుకూల ఫలితం రాకపోతే నేరుగా సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించాలి అంటూ కూడా కమిషన్ నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. సో ఇందులో భాగంగా ఈరోజు నేరుగా అటు కమిషన్కి విద్యార్థులకు ఊరట లభించే విధంగా డివిజన్ బెంచ్ తీర్పు వెలువడింది. అటు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కమిషన్ ముందున్నటువంటి ఏకైక పని ఏంటంటే ఈ గ్రూప్ 1 విద్యార్థులకు సంబంధించి రిక్రూట్మెంట్ చేయడం. సో ప్రస్తుతం ఇప్పుడు ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేయొచ్చు, కానీ ఆల్రెడీ డివిజన్ బెంచ్ ఒకవైపు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సస్పెండ్ చేస్తూనే మరొక వైపు పూర్తి విచారణ జరిపి పూర్తి కంప్లీట్ ఫైనల్ తీర్పు ఏదైతే ఉంటుందో అది అక్టోబర్ 15 వరకు కూడా వాయిదా వేసింది. సో అక్టోబర్ 15 వరకు వేచి చూసి అనంతరం రిక్రూట్మెంట్ కానివ్వండి, ఆర్డర్ కాపీస్ కానివ్వండి, లేదంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా చేయాలి అని కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా ఆర్డర్ రానటువంటి ఈ సమయంలో ఎందుకు త్వరపడి అంటే తొందరపడితే ఖచ్చితంగా ఫర్దర్గా లీగల్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్ 1 అనేది ఆల్రెడీ గతం నుంచి చూసుకుంటే 2 సార్లు వాయిదా పడింది. ఇప్పుడు కూడా ఎటువంటి ప్రీవియస్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అన్ని పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ని కండక్ట్ చేసినప్పటికీ కూడా ఆ రిక్రూట్మెంట్ కానివ్వండి, లేదంటే మెరిట్ లిస్ట్ పైన పిటిషన్ దాఖలు అవ్వడం, దాని తర్వాత ఇంత పెద్ద గందరగోళ వాతావరణం క్రియేట్ అవ్వడం, ఇదంతా కూడా లీగల్ గా అనేక సమస్యలు ప్రస్తుతం కమిషన్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఏమో ప్రస్తుతం అయితే ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ కి ఒక లైన్ క్లియర్ అయింది అనుకోవచ్చు. అంటే త్వరితగతిన రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందా?
ఖచ్చితంగా ఆల్రెడీ ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకొని రిక్రూట్మెంట్కి ఆల్రెడీ కమిషన్ వెళ్ళొచ్చు. కానీ ప్రీవియస్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అండ్ ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకవేళ త్వరపడి రిక్రూట్మెంట్ చేస్తే తర్వాత ఏదైనా సమస్యలు వస్తే మళ్ళీ లీగల్గా ఫైట్ చేయాల్సి ఉంటుంది, లీగల్గా అనేక కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా ఎన్ని రోజులు లేదు, అక్టోబర్ 15వ తారీఖు అంటే మరొక 20 రోజుల దగ్గర 20 రోజుల సమయం ఉంది. సో ఇందులో భాగంగా ఫైనల్ తీర్పు ఎప్పుడైతే అక్టోబర్ 15కి డివిజన్ బెంచ్ వాయిదా వేసింది కాబట్టి ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాతనే రిక్రూట్మెంట్ అనేది ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ముందుకు వెళ్ళాలి అంటూ కూడా కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఇంకా ఆర్డర్ కాపీ, ఈరోజు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇంకా కమిషన్ ముందుకు రాలేదు. వన్స్ కమిషన్ చేతికి వచ్చిందంటే ఖచ్చితంగా దానిపైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. రేపు లేదా ఎల్లుండి సమావేశం ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు కమిషన్ సభ్యులతో పాటు ఇతర ఎవరైతే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ఉన్నారు, న్యాయవాదులతో కూడా చర్చ జరపనున్నారు. ప్రభుత్వంతో కూడా ఒకసారి నిర్ణయం తీసుకొని ప్రభుత్వంతో కూడా చర్చించి అనంతరం ఏం చేస్తే బాగుంటుంది, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటూ కూడా కమిషన్ నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే ప్రజెంట్ రిక్రూట్మెంట్కి వెళ్లకుండా అక్టోబర్ 15వ తారీఖు డివిజన్ బెంచ్ వాయిదా వేసింది కాబట్టి అప్పుడు వచ్చినటువంటి ఫైనల్ తీర్పుని బేస్ చేసుకొని రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. అంటే ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ లేకుండా ఆర్డర్తో ఫుల్ ప్లెజ్డ్గా పీస్ఫుల్గా వెళ్ళాలని అయితే కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈరోజు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఒకవైపు కమిషన్కి, మరొక వైపు విద్యార్థులకు ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. రైట్ హేమ, థ్యాంక్ యూ.